ఆలోచించాలి. న్యూఢిల్లీలో కేజ్రీవాల్, జంగ్పురాలో సిసోడియా చాలా తక్కువ మార్జిన్తో ఓడిపోయారు సార్. అక్కడ పాసిబిలిటీ ఉంది మీరు అన్నట్లు. అక్కడ నేను ఇంకా మనకు ఫైనల్ ఓటింగ్ ఫిగర్స్ వస్తే చెప్పగలం, కానీ అక్కడ అవకాశం ఉంది. ఎందుకుంది అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన పని ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఆప్ ఒక్కటే అన్న ప్రచారం చేస్తుంది కనుక కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా మేము ఒక్కటి కాదు, వీఆర్ సీరియస్ ఇన్ ఫైటింగ్ ఆప్ అనేటువంటి ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేయడానికి న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పైన సందీప్ దీక్షిత్, షీలా దీక్షిత్ కొడుకు, అలాగే జన్పురలో మనీష్ సిసోడియా పైన చాలా సీనియర్ అల్కాలమ్మ అనుకుంటారు, చాలా సీనియర్ గుర్తున్నంత వరకు సబ్జెక్టు కరెక్షన్ పెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఆప్ హెవీ వెయిట్స్ పైన బలమైన అభ్యర్థుల్ని పెట్టడం ద్వారా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంది, వీఆర్ ఈక్వల్లీ సీరియస్ టు ఫైట్ బి ఆప్ అని. ఇక కాంగ్రెస్ ఇలా ఎందుకు చేసింది? కాంగ్రెస్ ఇలా చేయాల్సిన పరిస్థితి అక్కడ క్షేత్రస్థాయిలో ఉంది. ఎందుకుంది అంటే కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసి ఆప్ గెలుస్తూ వచ్చింది. మీకు కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళు అధికారంలో ఉన్న చోట 4% ఓటింగ్కు కాంగ్రెస్ను పడేసింది ఇది ఆపే కదా. మీకు బీజేపీ ఓటు ఈ 28 ఏళ్ళు అంటే లాస్ట్ టైం 98 అనుకుంటే బీజేపీ ఓడిపోయింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ 27 ఇయర్స్లో బీజేపీ ఓటింగ్లో పెద్ద మార్పు లేదు. ఇంతకుముందు చెప్పినట్లు 32 to 38%. ఏ ఓట్ను ఆప్ లాగింది? ఆప్కి ఎక్కడికి ఆప్ ఇది న్యూ ఎంట్రెంట్ కదా, కొత్తగా ఎంటర్ అయ్యి ఎవరు ఓట్ను తుడిచేసింది? కాంగ్రెస్ ఓటు తుడిచేసింది. అంటే ఒక్క ఢిల్లీలోనే కాదు, మీరు పంజాబ్లో చూడండి కాంగ్రెస్లో నుంచి ఆప్ అధికారంలోకి వచ్చింది, గుజరాత్లో చూడండి, మీరు గోవాలో చూడండి, ఆప్ పెరిగిన చోటల్లా కాంగ్రెస్ నష్టం చేసి ఆప్ పెరిగింది. సహజమే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గెలవాలంటే ఏం చేయాలి? బీజేపీ ఓటర్ కాంగ్రెస్కే రాడు, బీజేపీ ఓటర్ కాంగ్రెస్కి రాడు, తన ఓటు తన గతంలో ఓటు వేసిన ఓటర్ లాక్కోవాలి. సామాజికంగా చూసినప్పుడు దళిత్స్, పేదలు, ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ఓటర్లు. మరి ఈ ఓటర్లందరినీ తాము వెనక్కి తీసుకొచ్చుకోవాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు ఓక్లా అనే సీట్ ఉంది, అమానతుల్లా ఖాన్ అని ఆప్ నాయకుడు పోటీ చేశారు, అక్కడ ఎంఐఎం కూడా పోటీ చేసింది, ముస్లిం మెజారిటీ సీటు. సో అక్కడ మీకు కాంగ్రెస్ పార్టీ స్థానికంగా బాగా వర్క్ చేసిన ఒక పాపులర్ పర్సన్ పెట్టారు. ఇలా తమ ఓటింగ్ను పెంచుకోకుండా పార్టీని రివైవ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఇంకో మార్గం లేదు. రివైవ్ చేయాలి అంటే ఆప్ను దెబ్బతీయాల్సిందే. ఆప్ను దెబ్బతీయకుండా కాంగ్రెస్ రివైవ్ అవుతుంది. అప్పుడు కేరళలో కాంగ్రెస్ సిపిఎంను దెబ్బతీయదా, సిపిఎం కాంగ్రెస్ను దెబ్బతీయదా. అందుకే జాతీయ రాజకీయాల్లో మిత్రపక్షాలైన కమ్యూనిస్టులు కాంగ్రెస్ కేరళలో మామూలు కొట్టుకున్నారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా సిపిఐ అఖిల భారత కార్యదర్శి సతీమణి మహిళా ఉద్యమ నాయకురాలను ఎందుకు పెట్టారు? అంత సీరియస్ క్యాండిడేట్. సిపిఐ ఆల్ ఇండియా సెక్రటరీ సతీమణి అనేది ముఖ్యం కాదు, ఆమె ఇన్ హర్ ఓన్ షీ ద వెరీ ప్రామినెంట్ లీడర్. ఆమెను ఎందుకు పెట్టారు? ఎవరినో నా మామూలుని పెట్టి గెలుతగలని రాహుల్ గాంధీ అని అనుకున్నారా? అనుకోలే కదా. ఎందుకు మరి? ఎందుకంటే కేరళలో రాహుల్ గాంధీ గెలిస్తే రేపు కమ్యూనిస్టులను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల రీత్యా రాజకీయ పార్టీలకు అనివార్యమవుతుంది. మీకు ఎందుకంటే రెండు వేరు పార్టీలు, కాంగ్రెస్ ఆప్ పార్టీ ఒకే పార్టీ కాదు, ఒకే కూటమిలో ఉండడం వేరు, ఒకే పార్టీగా ఉండడం వేరు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మధ్యనే కాంపిటీషన్ ఉన్నప్పుడు సహజంగానే ఒక పార్టీ మరో పార్టీని అటాక్ చేసుకోవాల్సిందే కదా, ఇంకో మార్గం వెళ్ళలేదు కదా. రైట్ సార్. ఇప్పుడు జాతీయ స్థాయిలో తీసుకుంటే కనుక కాంగ్రెస్కి ప్రధాన ప్రత్యర్థి